వాడికి రేచగట్టే నీకు అవసరం ఎప్పటికే. ఓకే గైస్, దర్శనంకి స్టార్ట్. సో ఇక పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దు లేచి ఇప్పుడు దర్శనం పోతున్నాం. టైం వచ్చేసి పొద్దున్న 6:05 అవుతుంది. 6:05 అంతే అవుతుంది అక్కడ వచ్చేసి అందరు కూడా వెనకాల రెడీ అయిపోయి కనిపిస్తుంది. డాడీ కూడా రెడీ అయిపోయి. డాడీ అయితే ముఖానికి లైట్ కూడా బ్రైట్నెస్ అది పోందా. సో మనందరూ మంచిగా దర్శనం చేసుకుందాం. సో దర్శనం మంచిగా కావాలని కోరుకుంటున్నాం. లెట్స్ సీ. గుడికి వచ్చినావు కదా. సో ఎప్పుడు వచ్చావు లాస్ట్? చిన్నగా ఉన్నప్పుడు వచ్చినాం. మేము పెద్దగా మేము కూడా ఉన్నప్పుడు వచ్చినాం. గుర్తులేదు. చిన్న మెదడు చితికిపోయింది. పూలకుండి పడ్డది నెత్తి మీద. దేవుడే చూడలేవా? స్వామి గుర్తుందా నువ్వు తిరుపతి కన్నా వచ్చినావు? 10 years 10 years కి ఏం గుర్తులేదు నాకు. 10 years అన్ని గుర్తున్నాయి. 212, 224, 236 కూడా గుర్తు. డాడీ ఇప్పుడెప్పుడు ఫోటో తీయాలని చూస్తుంది. డాడీ ఫోటో తీ మంచిగా వస్తుంది ఇక్కడ. గైస్ మళ్ళీ ఫోటో సెషన్ షాట్. డాడీ ఫోన్ ఇంకా మంచిగా వస్తుంది. ఆడి ఎందుకు చూస్తున్నా డాడీ? గాయస్ ఇప్పుడు వరాహస్వామి గుడికి వచ్చినాం. మేము వరాహస్వామి గుడికి వచ్చినాం. క్రౌడ్ అయితే ఘోరంగా ఉంది. ఫుల్ క్రౌడ్ ఉంది. బస్సు క్రౌడ్ ఉంది స్వామి కదా. ఒక్కొక్కటి దిగుతున్నాం. మెల్లగా దిగుతున్నాం. మా కాళ్ళు నొప్పున్నాయి తెలుసు అందరికి. గాయస్ ఇప్పుడైతే వరాహస్వామి దర్శనం చేసుకుని వచ్చినాము. మమ్మీకి అయితే అసలు సలే పెడతలేదు. 80 degrees ఇట్లా నాకేం చలి పెడతలే. మనం మొత్తం స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉంటుంది. ఫుల్ స్ట్రాంగ్. ఓకే గైస్ దర్శనానికి అయితే మస్తు ఘోరంగా లైన్ ఉంది. ఏదో ఉంది అందుకే వీడియోలు వేసేస్తున్నాం. మెల్లగా తీసుకోవాలి. దర్శనం చేసుకున్నాం. మంచి దర్శనం చేసుకున్నాం. ఫైనల్గా అయితే దర్శనం అయిపోయింది. మా ఫోన్లన్నీ మా కార్లో పెట్టేసి పోయినాము. బెటర్ టు కీప్ మీ కార్లోనే. కాకపోతే కొంచెం నడవాల్సి వస్తుంది. మీరు తర్వాత ఇట్లా మొత్తం ఫోటోషూట్ నడుస్తుంది గైస్. మొత్తం ఫోటోషూట్ ఇలా డిస్టర్బ్ చేయకుండా మన సైడ్లోకి వెళ్ళిపోదాం. అక్కడ చూడండి మొత్తం ఫోటోషూట్. ఇక కొంచెం ఇక్కడ కూర్చుంటా. 1 hourలో అయిపోయింది దర్శనం అయితే లిటరలీ. కాకపోతే దేవుడిని అట్లా చూస్తూనే నిలబడిపోతే అయింది. ఆగు ఇక్కడ చూడండి రీల్స్ చేస్తారు గైస్. సో ఇక మొత్తానికి మన దర్శనం అయితే అయిపోయింది. సో హ్యాపీ. చాలా అంటే చాలా ఏంటి రాసి పెట్టి ఉండాలంట తిరుపతికి రావాలంటే. సో రాసి పెట్టింది అనుకుంటా. నేను ఎప్పుడు ప్లాన్ చేసినా ఏదో ఒకటి అవుతుంటే. అంతెందుకు నా ఫ్లైటే క్యాన్సిల్ అయిపోయింది. అయినా సరే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందంటే నేనే బై మిస్టేక్ ఒక ఫ్లైట్ బుక్ చేసుకున్నా. చెప్తాను ఈ స్టోరీ, మా మమ్మీ చెప్తుంది. మీరైతే రీల్ చూడండి. మంచిగా అయిందా దర్శనం? 20 minutes కంప్లీట్. 20 minutes లో అయిపోయిందా? ఒక ½ hour 45 minutes అయింది కదా. నీకు 20 నిమిషాలు అయినట్టుందా? బాగా నడిచిన ఇద్దరు అయితే. మమ్మీ అయితే ఎట్లా నడిచింది తెలుసా సార్? కాళ్ళలోకి మర్చిపోయింది మమ్మీ. కొంచెం కాళ్ళలోకి ఉందని మర్చిపోయింది కదా. గుడి ఇదే కదా మమ్మీ. రాజు పెట్టింది గాయస్. అందుకే వచ్చినాం. ఎప్పటి నుంచో అనుకుంటున్నా తిరుపతి రావాలి. ఏదో ఒక కారణంగా టికెట్స్ దొరకకపోవడం, ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం,
ఇవి అవుతున్నాయి కానీ ఫైనల్లీ అయితే దర్శనం చేసుకోవడం ఐఎమ్ సో హ్యాపీ. నాకు బొట్టు కావాలి ఇప్పుడు, నాకు బొట్టు కావాలి. బొట్టు పెట్టేవాళ్ళు ఉంటారు, అక్కడిక్కడ తిరిగేటోళ్ళు ఉంటారు. నువ్వేనా నా స్టూల్ జరిపోయింది? అన్నదానం అన్నదానం స్వామి ఇప్పుడు నైట్ పోతుంది ఎట్లా? బాగుంది గైస్, లెట్స్ హ్యావ్ అన్నదానం. జీడిపప్పు పూర స్వీట్ తినాలన్నారు. మమ్మీ ఆల్రెడీ అలిగిస్తారా? స్వామి నార్మల్ తినే అన్నం ఒక రోజులో తింటాడు. తొక్కు బాగుంది కదా. తిరుపతికి వచ్చినప్పుడు కన్ఫామ్గా తినండి అన్నప్రసాదం. టైం పట్టచ్చు, కాకపోతే ఈరోజు క్రౌడ్ లేదు కదా, మాకు తెలియదు దొరికింది. ఏమన్నా మేము అయినా సరే లంచ్ టైం కాలేదు, అయినా సరే తినేసేస్తున్నాం. బాగుంది, తొక్కు ఇది సూపర్. మమ్మీకి ఎట్లా అనిపించింది? బాగుంది ఫుడ్. ఓకే గైస్, తిందాం మనం మంచిగా భరపూర్ తిందాం. స్వామి నీ పేరు ఎందుకు లేదు స్వామి? అన్న నన్ను చూసినా అన్న, నీ ఫోటో కూడా లేదు. నిజంగా అప్పటి నుంచి చూస్తున్నాను స్వామి ఫోటో ఎందుకు లేదా అని. దొంగలు ఉంటారు, జాగ్రత్త. ఆంటీ ఫోటో వేయడాలా? లేదు లేదు, మొన్ననే తీసేసిరు నా ఫోటో. అయిపోయింది, మొన్ననే తీసేసిరు నా ఫోటో. చూడండి గాయస్, మమ్మీ కష్టపడుతుంది బాగా. చూడండి ఇప్పుడు గుడికి వచ్చినాం, పాప వినాయకి గుడికి వచ్చినాం మేము. మమ్మీ అయితే మస్తు కష్టపడుతుంది, మెట్ల దిగడానికి చాలా ఇబ్బంది పడుతుంది. మీకు కాళ్ళు నొప్పున్నాయి కాబట్టి. చూడండి, చింపాంజీ అనుకోకండి, స్వామిని చింపాంజీ అనుకోకండి. మొత్తం మేకప్ పోయింది స్వామిది. మమ్మీ కూడా నవ్వుతుంది, మేకప్ పోయింది గైస్. సో ఇప్పుడు మమ్మీకి కాళ్ళ నొప్పులు ఎందుకు వచ్చాయంటే చిన్నప్పుడు ఎక్కువ ఊకి దుంకుతుంటేనంట, ఉత్త నడవకపోతుంది. నడుచుకుంటా పోవా అంటే దుంకుకుంటా పోతుండే రేపు. అందుకే గైస్ ఇప్పుడు నొప్పులు వస్తున్నాయి మమ్మీకి. అసలు లేదా మరి నువ్వే అంటివి కదనే. మా అమ్మ అయితే చిన్నప్పుడు మొత్తం నాన్ వెజ్ తింటుండే, అన్ని బంద్ అయిపోయినాయి. ఇది మొత్తం డబల్ రేట్లు అమ్ముతారా? మంచిగా రేట్లు తక్కువ, రేట్లు ఎక్కువనాయా? ఫిక్స్ రేట్ ఉంటుంది. బ్యాంగిల్స్ 30 రూపాయలు అంట. బాలే స్వామి. హాయ్ గుర్తుపట్లే అఖిలన్నని చెప్తావా? మా పాప మీదైతే 24 hours. హాయ్ చెప్పి ఇక్కడ కెమెరా. హాయ్, నువ్వు టీవీలో కనిపిస్తావు అన్న దాంట్లో. ఓకేనా? నేను బ్లాగ్ చేసినప్పుడు ఇట్లా ఫస్ట్ టైం ఒక ఫ్యాన్ బ్లాగ్ లా, లేకపోతే నార్మల్ ఎప్పుడు ఫోన్ ఆఫ్ ఉంటుంది అందరూ హాయ్ 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 హాయ్, లేకపోతే ఎప్పుడు ఫోన్ బంద్ ఉంటుంది. ఫస్ట్ మంది వస్తారు, కలుస్తారు, ఫోటోలు దిగుతారు, పోతారు. మనం బ్లాగ్ రికార్డ్ చేసేటప్పుడు కలిసి ఐమ్ సో హ్యాపీ.
గుర్తులేదు. సగం నిద్ర వస్తుంది, నిద్ర లేదు. నిద్ర ఉంది మస్తు పండుకున్నా రాత్రి, జల్దీ పండుకున్నాం. మా అక్కడ ముందే వండినాం అయిపోయాం కాబట్టి. ఫ్రూట్స్ తింటున్నాం, ఎత్తిన వస్తుంది ఎట్లయినా చల్లవి. అది చల్లది ఇచ్చిండు అవే నాకు. ఫ్రూట్స్ అంటే ఏంటి? జల్దీ పోదాం మేడం. అవన్నది ఆల్రెడీ సైడ్ ఇంకొకటి కూడా వస్తుంది, మొత్తం నెత్తిన వస్తుంది. ఇక ఎవరిని అడవద్దు బరం. ఇంకేంది గైస్, చాయ్ కోసం లొల్లి ఇదంతా. చాయ్ తాగినప్పుడు కాఫీ తాగినప్పుడు బూతి నేను తాగా, నేను చాయ్ తాగా కాఫీ తాగా. ఇప్పుడు కాదు, ఇప్పుడు డైట్లు ఉన్నప్పుడు కాదు. నేను అయినా తాగా కాఫీ. మంచిగా ఉన్నప్పుడు చెప్తా. గైస్, సో రూమ్ నుంచి అయితే చెక్అవుట్ చేసేసినాం మేము. వీఆర్ హెడింగ్ టు ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ ఇంటికి పోతున్నాం. ఎవరో అందరు పరిచయం అవుతారు, గంటలో అయిపోయింది దర్శనం అంటే. కానీ ఆ గంట దర్శనం కోసం ఎంత నడిచింది తెలుసా మమ్మీ? అసలు కాళ్ళు ముందనే మర్చిపోయింది. ఎట్లా నడిచింది బాబు? స్వామి ఏడు ఉంటే అట్లా అట్లా కుక్కలు ఉంటాయి. ఇప్పుడైతే నేను ఇంకా మొత్తం రూమ్ నుంచి చెక్అవుట్ చేసేస్తాం. చెక్అవుట్ చేసేసి పోతున్నాం మేము. సో బ్రేక్ఫాస్ట్ పోతున్నాం. బ్రేక్ఫాస్ట్ అది కూడా ఏం కావాలంటే మమ్మీకి పూరి కావాలంట, పూరి చాయ్ అంట. గైస్, నేనైతే చాయ్ తాగా. చాయ్ అంటే నాకు చిరాకు. అది వేరు, చాయ్ తాగడం వేరు, చాయ్ అది బిస్కెట్లు అద్దుకొని తినడం డిఫరెంట్ మమ్మీ. సో ఇక మనం పోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దాం. డాడీ ఉండే ఈ గ్యాప్లో డాడీని వెతుకుదాం. So guys, finally